హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి 12 ఏప్రిల్ 2025. ఈరోజు ఐపీఎల్లో 2 మ్యాచెస్ జరిగినాయి. మధ్యాహ్నం వచ్చి లక్నో సూపర్ జైంట్స్కి అండ్ గుజరాత్ టైటాన్స్కి మ్యాచ్ నెంబర్ 26 లైవ్ ఫ్రమ్ లక్నో. రెండో మ్యాచ్ వచ్చి పంజాబ్ కింగ్స్కి అండ్ ఎస్ఆర్హెచ్కి మధ్య జరిగింది. ఈ వీడియోలో ఈ 2 మ్యాచ్ యొక్క సమ్మరీను, ఈరోజు జరిగిన 2 మ్యాచ్ల యొక్క రిజల్ట్ బట్టి ఐపీఎల్ పాయింట్ టేబుల్లో టీమ్స్ యొక్క ర్యాంకింగ్ చేంజ్ అయి ఉంటుంది. ఈ వీడియోలో లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ గురించి కూడా తెలుసుకుందాము. ఇక ఈరోజు జరిగిన ఫస్ట్ మ్యాచ్ నెంబర్ 26 యొక్క సమ్మరీ చూద్దాం ఒకసారి. ఇది ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 26 టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 26 గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టైటాన్స్, గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్స్లో 180 రన్స్ చేశారు, 6 వికెట్స్ కోల్పోయి. గుజరాత్ టైటాన్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి గిల్లు జస్ట్ 38 బాల్స్లోనే 60 రన్స్, సుదర్శన్ 37 బాల్స్లోనే 56 రన్స్, రూదర్ఫోర్డ్ 19 బాల్స్లో 22, బట్లర్ 14 బాల్స్లో 16 రన్స్. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే శార్దుల్ 4 ఓవర్స్ వేసి 34 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ ఇస్తున్నాడు. బిష్నోయ్ 4 ఓవర్స్లో 36 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ ఇస్తున్నాడు. దిగ్వేష్ 4 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసినాడు. ఆవేష్ ఖాన్ 4 ఓవర్స్ వేసి 32 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసినాడు. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ యొక్క టార్గెట్ వచ్చి 181 రన్స్. అందుకు రిప్లై కన్నా లక్నో సూపర్ జైంట్స్ 19.3 ఓవర్స్లో టార్గెట్ సక్సెస్ఫుల్గా చేజ్ చేసింది. 19.3 ఓవర్స్లో 186 రన్స్ వేసింది, 4 వికెట్స్ కోల్పోయి. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి పూరన్ 34 బాల్స్లో 61, మార్కమ్ 31 బాల్స్లో 58, బదోని 20 బాల్స్లో 28 రన్స్ నాట్అవుట్, పంత్ 18 బాల్స్లో 21 రన్స్. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్స్లో 26 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. రషీద్ ఖాన్ 4 ఓవర్స్లో 35 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ నెంబర్ 26 యొక్క రిజల్ట్ ఏంటంటే గుజరాత్ టైటాన్స్పై లక్నో సూపర్ జైంట్స్ 6 వికెట్ తేడాతో గెలిచారు. ఇక ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 27 యొక్క సమ్మరీ చూద్దాము. మ్యాచ్ నెంబర్ 27 యొక్క సమ్మరీ తెలుసుకునే ముందు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ అతిపెద్ద భారీ స్కోర్ని చేజ్ చేసింది. అందులో అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిండు. అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో జస్ట్ 55 బాల్స్లోనే 141 రన్స్ వేసి సక్సెస్ఫుల్గా హైయెస్ట్ రన్స్ చేజ్ని సక్సెస్ఫుల్గా చేజ్ చేశారు. టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 27 యొక్క సమ్మరీ ఇది. ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ అండ్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్స్లో 245 భారీ స్కోర్ చేసింది, 6 వికెట్స్ కోల్పోయి. పంజాబ్ కింగ్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 36 బాల్స్లో 82. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ పబ్ సిమ్రాన్ 23 బాల్స్లో 42. పియాన్స్ జస్ట్ 13 బాల్స్లో 36 రన్స్. స్టోనిస్ 11 బాల్స్లో 34 రన్స్. మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హర్షల్ 4 ఓవర్స్లో 42 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. ఎన్సన్ 4 ఓవర్స్లో 45 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ యొక్క టార్గెట్ వచ్చి 246 భారీ స్కోర్ని చేజ్ చేయాలి. అందుకు రిప్లై కానీ ఎస్ఆర్హెచ్ సక్సెస్ఫుల్గా భారీ స్కోర్ని చేజ్ చేసింది. జస్ట్ 18.3 ఓవర్స్లోనే 247 రన్స్ వేసింది, జస్ట్ 2 వికెట్స్ కోల్పోయి. ఎస్ఆర్హెచ్ యొక్క బ్యాటింగ్ స్కోర్ చూసుకుంటే అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 55 బాల్స్లోనే 141 రన్స్. ట్రావెల్స్ హెడ్ కూడా డేంజరస్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 37 బాల్స్లోనే 66. క్లాసన్ 14 బాల్స్లో 21 నాట్అవుట్గా ఉన్నాడు. కిషన్ 6 బాల్స్లో 9 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. అలాగే
పంజాబ్ కింగ్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హర్షదీప్ 4 ఓవర్స్లో 37 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. చాహల్ 4 ఓవర్స్లో 56 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏదంటే మ్యాచ్ నెంబర్ 27 యొక్క రిజల్ట్ ఏదంటే పంజాబ్ కింగ్స్పై ఎస్ఆర్హెచ్ 8 వికెట్ల తేడాతో భారీ విజయం నమోదు చేసుకుంది. హైయెస్ట్ స్కోర్ని చేజ్ చేసింది. నెక్స్ట్ ఈరోజు జరిగిన 2 మ్యాచ్ల తర్వాత ఐపీఎల్ పాయింట్ టేబుల్ని అప్డేట్ చేశారు. ఈరోజు జరిగిన ఫస్ట్ మ్యాచ్ వచ్చి గుజరాత్ టైటాన్స్ అండ్ ఎల్ఎస్సి లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగింది. ఆ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ గెలిచింది. ప్రస్తుతానికి లక్నో సూపర్ జైంట్స్ థర్డ్ ప్లేస్లో ఉంది. లక్నో సూపర్ జైంట్స్ ఇప్పుడు దాకా ఈ సీజన్లో 6 మ్యాచ్లు ఆడితే 4 గెలిచింది, 2 ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి లక్నోకి. నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్ యొక్క పొజిషన్ చూస్తే గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ సెకండ్ ప్లేస్లో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు దాకా ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ 6 మ్యాచెస్ ఆడితే 4 గెలిచి 2 ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి గుజరాత్కి. నెక్స్ట్ ఈరోజు జరిగిన సెకండ్ మ్యాచ్ వచ్చి ఎస్ఆర్హెచ్ అండ్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ జరగకముందు ఎస్ఆర్హెచ్ బాటంలో ఉండింది, టాప్ 10లో ఉండింది, బాటమ్ 10లో ఉండింది. ఈ మ్యాచ్ గెలవడంతో ఎస్ఆర్హెచ్ 10th నుంచి 8th ప్లేస్కి మూవ్ అయింది. ఎస్ఆర్హెచ్ ఇప్పుడు దాకా ఈ సీజన్లో 6 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ గెలిచింది, 4 మ్యాచెస్ ఓడిపోయింది. 4 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. అలాగే నెంబర్ 6th ప్లేస్లో పంజాబ్ కింగ్స్ ఉంది. ఇప్పుడు దాకా పంజాబ్ కింగ్స్ 5 మ్యాచెస్ ఈ సీజన్లో 5 మ్యాచ్లు ఆడితే 3 గెలిచింది, 2 ఓడిపోయింది. ఈరోజు మ్యాచెస్తో కలిపితే 2 మొత్తం టోటల్ 2 ఓడిపోయింది. 6 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. టేబుల్ టాప్లో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి. 4 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, మొత్తం 8 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అలాగే బాటంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. 6 మ్యాచెస్ ఆడితే 1 మ్యాచ్ మాత్రమే గెలిచి 2 పాయింట్స్ ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్కి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఐపీఎల్లో రాబోయే మ్యాచెస్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతాయి. ఈ మ్యాచెస్ అన్నీ లైవ్ చూడండి, జియో హాట్స్టార్ లైవ్ చూడండి, లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.